మనం ఇక్కడ కూర్చుని ఎవడెట్లా ఉండాలి ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. కానీ మన దేశం సంక్షోభంలో పడుతోంది, దేశాన్ని నాశనం చేసే కుట్రలు శరవేగంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని పట్టించుకోవట్లేదు. మన పని మనం చేసుకుపోతున్నాం అనుకుంటాం. కానీ అలా జరిగేటటువంటి మన దాకా వస్తే ఎట్లాంటి ప్రమాదము గ్రహించట్లేదు. ఒక చొరబాటుదారుల వ్యవహారానికి సంబంధించి మనందరం కఠినంగా ఉండకపోవడం ఒక సమస్య అయితే, సరిహద్దుల్లో ఒక రకంగా కాశ్మీర్లో యుద్ధమే చేస్తుంది పాకిస్తాన్. మెరుపు దాడులు అన్నటువంటిది యుద్ధానికే దారితీస్తున్నాయి. ఇప్పటికీ గత నెల రోజులలో 20 మంది సైనికులు వీరమరణం చెందారు. మన సైనికులు. అక్కడ ఉగ్రవాదులు చనిపోయిన సంఖ్య తక్కువగా ఉంటుంది, మన సైనికులు చనిపోతున్న సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజా జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా ఆ అడవుల్లో భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ అమరుడైతే ఓ ఉగ్రవాది మరణించాడన్నది అధికారులు ప్రకటించింది. ఒక సామాన్య పౌరుడు కూడా గాయపడినట్టు చెప్పారు. ఉదంపూర్, దోడా, కిస్తేవాడ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఇది 4వ ఎన్కౌంటర్. స్వతంత్ర దిన వేడుకల నేపథ్యంలో శివగఢ్ అస్సార్ బెల్ట్లో ఉగ్రవాదులు నక్కినట్టు తెలియడంతో మంగళవారం సాయంత్రం నుంచి భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు. బుధవారం ఉదయం ఉగ్రవాదులు ఎదురుదాడికి జరిపిన కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. సైనిక ఆసుపత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ ఆయన మరణించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఓవరాల్గా చూస్తే ఒక రకంగా మన సైన్యం మీద దాడి కంటిన్యూగా జరుగుతోంది. దీంట్లో మనం ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే పాకిస్తాన్ మాజీ సైనికులతో వాళ్ళనే ఇప్పుడు తీవ్రవాదులుగా పంపిస్తుందన్నటువంటి సందేహం నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భం వచ్చింది.